Good morning, everybody. First of all, I have to congratulate Lions Club represented by Ramanarati Garu and ST, and our NSS represented by Varun Kumar and ST for conducting this program in our college. Blood donation camp in AITS Hyderabad. It is very essential blood for needy hospitalized people. In all services, blood donation service is great service to my knowledge concern. Every human being can give blood in every 3 months, one sachet, that is 300 ml. Well, once again, human being can recover the blood in 1 year or 6 months like that. Hence, above 18 years old, before 60 years old, all healthy people can give blood to blood donation camps wherever necessary. They will keep blood in the reserves and they will distribute all the needy people necessity wherever occurs. Hence, these camps very useful, mostly in cities. Majority of the accidents occurred around the city generally. Hence, this blood donation camp is very essential. In conducting your college, we are happy. Lastly, I am congratulating all students and volunteers who are giving blood on this occasion. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారు. దాని తర్వాత చెప్పుకోవాలంటే రక్తదానం అంతకంటే విలువైంది. రక్తం లేక ప్రమాదాల్లో గాయపడిన వాళ్ళకి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది ఓవర్కమ్ కావాలంటే శరీర ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ రక్తదానం చేయటం చాలా వరకు ఆవశ్యకం. అందులో యూత్ విద్యార్థులు రక్తదానం చేయడానికి పూర్తిగా అర్హులు. వీళ్ళు చేసిన రక్తదానం వల్ల చాలా ప్రాణాలు మనం సేవ్ చేయగలం. అండ్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. రక్తదానం చేయటం వలన రక్తం దానం చేసే వాళ్ళకి ఏమీ నష్టం ఉండదు, కానీ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా ప్రాణాలు మనం కాపాడగలుగుతాం. ఇది ధ్యానంలో పెట్టుకొని అందరూ రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. Blood donation is a very, very important aspect for the society. Donation of blood will helpful to the needy people, and it is a social activity that every person who is in the young age must donate the blood to needy. So it is nothing wrong, or it will not harmful to the body. This blood can be donated, regenerated in the body within few days. So any recirculation of this fresh blood will helpful to make the body of any human being healthy. So I request every people to donate the blood. So donating blood to a person is nothing but helping to the society indirectly. Thank you. బ్లడ్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఒక వరంలాగా భావించాలి. ఎందుకంటే మన దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎంతోమంది ఎన్నో రకాల జబ్బులతో సఫర్ అవుతుంటారు. ఒకప్పుడు మనకు కూడా అదే పరిస్థితి రావచ్చు. కాబట్టి బ్లడ్ డొనేషన్ వలన మనం ఎంతోమందికి మేలు చేసినట్టు అవుతుంది. మన బ్లడ్ ఎన్నో రకాల జబ్బులు ఉండే వ్యక్తులకి అందుతుంది. దాని ద్వారా మనం కూడా ఒక టైప్ ఆఫ్ పార్టిసిపేషన్ అవుతుంది మనది, మనం వేరే జబ్బుతో బాధపడే వాళ్ళకి. కాబట్టి నా ఉద్దేశంలో ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో వాళ్ళు దేశానికి సేవ చేసినట్లే భావించవచ్చు మనము. కాబట్టి నేను స్టూడెంట్స్ అందరినీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది స్టూడెంట్స్ టు ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ and participate many students in the blood donation and save the lives and show your efficiency and your contribution to the country. మీ అమూల్యమైన కొన్ని నిమిషాలు ఒకరికి జీవితకాలం అవ్వచ్చు. రక్తదానం చేయండి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి.
ఒక అమ్మ కన్నీళ్లు ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడదు, కానీ మీరిచ్చే రక్తం ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రపంచంలో కృత్రిమంగా తయారు చేయలేనిది ఏదైనా ఉంది అంటే అది రక్తం మాత్రమే. ప్రపంచంలో ప్రతి 2 నిమిషాలకు ఒకరికి రక్తం అవసరం అవుతుంది. సో రక్తదానం చేయండి, 10 మంది జీవితాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. ఒక యూనిట్ రక్తదానం చేయడం వల్ల 3 జీవితాలను కాపాడవచ్చు. రక్తదానం చేయండి. బిఏ హీరో, బిఏ హ్యూమన్. రక్తం అన్నది వెలకట్టలేని బహుమతి. ఎవరైనా ఎవరికైనా దానం చేయొచ్చు. డొనేట్ బ్లడ్, బీ యాజ్ ఎ హ్యూమన్ అండ్ బీ యాజ్ ఎ హీరో. చాలామంది రక్తం దానం చేయడానికి భయపడతారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం దానం చేయడం వల్ల మన శరీరంలో రక్త సరఫరా అనేది బాగా జరుగుతుంది. 20 నిమిషాల సమయం, 1 యూనిట్ రక్తం చావు బ్రతుకులను నిర్దేశిస్తుంది. రక్తాన్ని మనం తయారు చేయలేము, స్వచ్ఛంద దాతల నుండి మాత్రమే అది మనకి పొందగలం. సో ప్లీజ్ డొనేట్ ద బ్లడ్, డోంట్ హెసిటేట్ టు సేవ్ ఎ లైఫ్. థ్యాంక్ యూ. ఈరోజు మనం మన కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా అరుదైనటువంటిది, అవసరమైనటువంటిది అని విశేషమైన కార్యక్రమం. మనం ఎన్నో డొనేషన్స్ కూడా తెలుసు మనకి, కానీ అవన్నీ కూడా మనవి కానీ మనలోని కాదు. ఈ రకంగా మనలోని రక్తాన్ని ఒకరు డొనేట్ చేయడం, అది చాలామంది ప్రాణాలను రక్షించడం చాలా గొప్ప అరుదైన అవకాశం. ఈ డొనేషన్ క్యాంప్ ద్వారా మన ఇండియాలో ఉన్న షార్టేజీ ఆల్మోస్ట్ 3 బిలియన్ యూనిట్స్ బ్లడ్ని కొంతవరకైనా మనం తగ్గించగలిగే ప్రయత్నం చేస్తున్నందుకు ఆ విధంగా దోహదపడిన మన బ్లడ్ డోనర్స్కి, ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి మన మేనేజ్మెంట్కి, మన అఫీషియల్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనకి ముఖ్యంగా మనిషి శరీరంలో రక్తం ఎంత ప్రవహిస్తుందో మీకు అందరికీ తెలుసు. రక్తం లేకుండా మాత్రం మనిషి బ్రతకలేడు. అన్నం లేకపోయినా, నీరు లేకపోయినా కొంతకాలం ఉండగలరు, కానీ రక్తం లేకపోతే మనిషికి జీవితమే అంతమవుతుంది. అలాంటి రక్తం మనిషికి చాలా అవసరం టైంలో ఉపయోగపడే రక్తాన్ని దాతల ద్వారా తీసుకుని ఒక రక్తదాన శిబిరాల ద్వారా దాన్ని కలెక్ట్ చేసుకుంటూ అవసరమైన మనిషికి అవసరాల టైంలో రక్తాన్ని అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి ఈ అన్నమాచార్య స్టూడెంట్స్ వాలంటీర్స్ కావచ్చు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ది కోఆర్డినేటర్ మిస్టర్ వరుణ్ కుమార్, ఈ వీళ్ళతో పాటు ఈ రక్తాన్ని సేకరించి భద్రపరిచి అవసరం టైంలో అందించేటువంటి బ్లడ్ బ్యాంక్స్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మన కాలేజీలో మీరు మొదలుపెట్టినందుకు యువతకు ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకోవాలని, మీ కార్యక్రమం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. యువత ముఖ్యంగా ముందుకొచ్చి ఈ రక్తాన్ని అవసరమైన టైంలో మనిషికి దానం ఇచ్చేట్లుగా ఉపయోగపడే రక్తాన్ని సేకరించే వారికి రక్తదానం ఇచ్చి తోడ్పడాలని